హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్ గురించి చూద్దాం. అంటే జంతు కణ యొక్క సూక్ష్మ నిర్మాణం. ఇది మనకి యూనిట్ 1లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎస్ఏగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి డయాగ్రామ్ చూసినట్టయితే చూడండి. ఫస్ట్ వన్ మైక్రోవిల్లై, నెక్స్ట్ పీనోసైడ్ వెసికల్స్, డెస్మోజోమ్, గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, నెక్స్ట్ అదేవిధంగా న్యూక్లియస్, నెక్స్ట్ సెంట్రియోల్, రైబోజోమ్, మైటోకాండ్రియా, లైసోజోమ్. ఇవన్నీ కూడా మనకి ఒక కణంలో ఉండేటువంటి కణాంగాలు లేదా సెల్ ఆర్గనల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇది డయాగ్రామ్. ఇక చూడండి, ఈ సెల్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ అన్ ఆర్గానిజం. అంటే మనకి కణం అనేది జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. ది సెల్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. అంటే కణాన్ని మొట్టమొదటిగా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. లూయి అండ్ సిగ్విడ్ డిఫైన్ ఏ సెల్ యాజ్ అన్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం delimited by a plasma membrane and capable of self reproduction. అంటే లూయి, సిగ్విడ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా కణాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే ప్లాస్మా త్వచం చేత ఆవరించబడి ప్రత్యుత్పత్తి శక్తి కలిగిన జీవి యొక్క జీవిత ప్రామాణికమని నిర్వచించారు. మోస్ట్ ఆఫ్ ది సెల్స్ ఆర్ మైక్రోస్కోపిక్ ఇన్ సైజ్. ది సైజ్ ఆఫ్ సెల్స్ వ్యారీస్ ఫ్రమ్ 1 micron to 275 microns. అంటే జనరల్గా మనకి కణాలన్నీ కూడా సూక్ష్మ పరిమాణంలో మాత్రమే కనిపిస్తాయి. అంటే మైక్రోస్కోప్లో మాత్రమే మనం చూడగలం. ఇవి 1 మైక్రాన్ నుంచి 275 మైక్రాన్ల మధ్య డిఫరెన్స్ అనేది ఉంటాయి. ది ఎగ్ ఆఫ్ ఆస్ట్రిచ్ ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ సెల్ విచ్ ఈస్ అబౌట్ 175 millimeter ఇన్ లెంత్. అంటే మనకి ఆస్ట్రిచ్ అండం కనుక చూసుకున్నట్టయితే మనకి అది అతిపెద్ద కణంగా చెప్పుకోవచ్చు. దాని యొక్క సైజ్ అనేది 175 millimeterగా పరిగణించబడుతుంది. సెల్స్ ఎగ్జిబిట్ వేరియస్ ఫ్రమ్ ఇన్ షేప్. అదేవిధంగా ఈ కణాలు అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్గా ఉంటాయి. ఏ సెల్ ఈజ్ టిపికల్లీ స్పెరికల్ ఇన్ షేప్. సర్టెన్ సెల్స్ ఆర్ క్యూబాడయల్, పాలిగోనల్, సిలిండ్రికల్, రౌండెడ్, ఓవల్, ఫ్లాట్, డిస్కాయిడ్ ఇన్ షేప్. అంటే మనకి ఈ కణాలు అనేవి ఆకృతిలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. అందులో కొన్ని కణాలు కదురు ఆకారంలో ఉండొచ్చు, కొన్ని ఘనాకారంలో ఉంటాయి, కొన్ని బహుభుజాకారంలో ఉంటాయి, కొన్ని స్తంభాకారంలో ఉంటాయి, కొన్ని బల్లపరుపుగా ఉంటాయి, కొన్ని చక్రాభంగా ఉంటాయి, కొన్ని అండాకారంలో కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ వేరియస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ది సెల్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 3 main components. కానీ మనకు మెయిన్గా కణం అనేది 3 భాగాల చేత ఏర్పడుతుంది. అవి ఏంటో చూద్దాం. దేర్ ఆర్: 1 ప్లాస్మా మెంబ్రేన్, 2 సైటోప్లాజం, 3 న్యూక్లియస్. చూడండి, ప్లాస్మా మెంబ్రేన్. The cell is surrounded by a plasma membrane. It is a transparent elastic structure. Plasma membrane is a double layer structure. అంటే మనకి ప్లాస్మా త్వచం అనేది కణాన్ని ఆవరించిన పొరగా చెప్పుకుంటారు. ఇది అర్ధపారగమ్యత, స్థితిస్థాపకత కలిగిన రంధ్రయుతమైన పొర. అదేవిధంగా ఈ ప్లాస్మా త్వచం అనేది 2 పొరలతో కూడినటువంటి ప్రామాణిక త్వచంగా చెప్పుకోవచ్చు. ఇస్ అ డబుల్ లేయర్డ్ స్ట్రక్చర్ అన్నమాట. ఈచ్ లేయర్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఒక్కొక్క పొర అనేది కూడా మనకి ఫాస్ఫోలిపిడ్లతోనూ ప్రోటీన్లతోనూ ఏర్పడి ఉంటుంది. పెర్మియబిలిటీ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్. అంటే మనకి ప్లాస్మా మెంబ్రేన్ అనేది పెర్మియబిలిటీ అంటే కొన్ని ప్రవేశశీలత అంటారు. కొన్నిటిని లోపలికి, కొన్ని పదార్థాలను బయటికి రావడంలో ఏం చేస్తాయంటే కొంత డిస్క్రిమినేషన్ చూపిస్తాయన్నమాట. అంటే ఏవైతే పదార్థాలు కావాలో అవి మాత్రం అవి లోపల తీసుకుంటాయి. దీన్ని మనం అర్ధపారగమ్యత అని పిలుస్తాం అనమాట. చూడండి, ఇట్ అలౌస్ ది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సమ్ సబ్స్టెన్సెస్ టు అండ్ ఫ్రమ్ ది సెల్. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ పెర్మియబిలిటీ. నెక్స్ట్ రెండో చూడండి, సైటోప్లాజం. దీన్ని మనం జైవ పదార్థం అంటారు. ది ట్రాన్స్లూసెంట్ హెట్రోజీనస్ కొలాయిడల్ సబ్స్టెన్స్ ఎన్క్లోజ్డ్ బై ది ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం. అంటే ప్లాస్మా త్వచానికి కేంద్రకం మధ్య ఉన్న సజాతీయమైన ద్రవ పదార్థాన్ని జైవ పదార్థం అని పిలుస్తారన్నమాట.
Cytoplasm consists of various molecules such as water, salt of sodium, potassium, and organic compounds such as carbohydrates, proteins, lipids, nucleic acid, and enzymes. అంటే మనకి సైటోప్లాజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అవి వాటర్ కావచ్చు, లవణాలు కావచ్చు, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు. వీటితో పాటుగా ఆర్గానిక్ కాంపౌండ్స్ అవి ఏముంటాయి, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లిపిడ్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్ కానీ, ఎంజైమ్స్ కానీ ఉంటాయి. సైటోప్లాజం కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ మెంబ్రేన్ బౌండ్ బాడీస్ కాల్డ్ సెల్ ఆర్గనల్స్. ఈ సైటోప్లాజంలోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని దేహాలు కనబడతాయి. వాటిని మనం సెల్ ఆర్గనల్స్ లేదా కణాంగాలను పిలుస్తారు అనమాట. ఇప్పుడు దాని గురించి చూద్దాం. సెల్ ఆర్గనల్స్ పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే ఒక్కొక్క సెల్ ఆర్గన్ అనేది వేరు వేరు విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ది ఆర్గనల్స్ ఆర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, సెంట్రోజోమ్ ఎట్సెట్రా. అంటే మనకి సెల్ ఆర్గనల్స్ అనేవి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కావచ్చు, గాల్గి కాంప్లెక్స్ కావచ్చు, లైసోజోమ్లు కానీ, మైటోకాండ్రియా కానీ, రైబోజోమ్స్ కానీ, సెంట్రోజోమ్, ఇవన్నీ కూడా మనకి సెల్ ఆర్గనల్స్గా చెప్పుకోవచ్చు. సో మనం వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం వాజ్ డిస్కవర్డ్ బై పోర్టర్. అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని పోర్టర్ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించాడు. ఇట్ ఈస్ కాల్డ్ ది సైటోస్కెల్టన్. అంటే మనకి కణానికి కణ ఆస్తి పంజరంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని. ఇట్ ఫంక్షన్ యాజ్ ఏ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ది సైటోప్లాజం బికాజ్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ మెనీ సబ్స్టెన్సెస్. అంటే మనకి ఎలా పనిచేస్తుంది సైటోప్లాజం అంటే జీవ పదార్థానికి ఒక రవాణా వ్యవస్థలా పనిచేస్తుంది. ఇందువల్ల ఇది అనేక రకాల పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, రవాణా చేస్తుంది. ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఈజ్ 2 types. దే ఆర్ రఫ్ అండ్ స్మూత్ టైప్స్. అంటే మనకి 2 రకాల వర్గీకరించడం ఏంటంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ది రఫ్ టైప్ కంటైన్స్ రైబోజోమ్స్ అటాచ్డ్ ఆన్ ది సర్ఫేస్. అంటే మనకి గరుకు అంతర్జీవ ద్రవ్యాలకు వచ్చేప్పటికి దాని ఉపరితలంపై రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే. ది స్మూత్ టైప్ డస్ నాట్ కంటైన్ రైబోజోమ్స్. నునుపు అంతర్జీవ ద్రవ్యాలు వచ్చేప్పటికి ఎటువంటి రైబోజోమ్స్ కూడా అటాచ్ ఉండవు. ఈ విధంగా మనకి 2 types వర్గీకరణ జరిగింది. సెకండ్, గాల్గి కాంప్లెక్స్. ఇట్ వాస్ డిస్కవర్డ్ బై క్యామిలో గాల్గి. దీన్ని క్యామిలో గాల్గి అనే శాస్త్రవేత్త గుర్తించాడు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిస్టర్ని, వెసికిల్స్ అండ్ వాక్యూల్స్. దీన్ని 3 ఫామ్స్లో మనకు కనబడుతుంది. 3 రూపాల్లో సిస్టర్నే గాను, వెసికిల్స్ గాను, వాక్యూల్స్ గాను. అంటే నాలికలు, కోసాలు, తిత్తులు అనేటువంటి 3 భాగాలుగా ఉంటాయి. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గాల్గి కాంప్లెక్స్ ఈజ్ సెక్రీషన్. ఇది దేంట్లో తోడ్పడుతుంది ఎక్కువగా అంటే గాల్గి కాంప్లెక్స్ అనేది స్రావక క్రియలను చేసేటువంటి అవయవాలు ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది గాల్గి కాంప్లెక్స్ అనేది. నెక్స్ట్ 3వ చూడండి, రైబోజోమ్స్. పెలాడే ఫస్ట్ డిస్క్రైబ్ దిస్ ఆర్గనెల్. అంటే పెలాడే అనేటువంటి సైంటిస్ట్ దీన్ని మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. దే ఆర్ ఐదర్ అటాచ్డ్ విత్ ది మెంబ్రెయిన్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఆర్ సాల్టరర్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజం. అంటే ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంతో అటాచ్ అయి ఉంటుంది, లేకపోతే సైటోప్లాజంలో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. రైబోజోమ్స్ ఆర్ ది సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ప్రోటీన్లు సంశ్లేషణ చేయడం తోడ్పడుతుంది. అందువల్ల దీన్ని మనం ఏం పిలుస్తారంటే ప్రోటీన్ ప్యాటిస్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 4th one, లైసోజోమ్స్. దే వేర్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై క్రిస్టియన్ డ్యూవే. దీన్ని క్రిస్టియన్ డ్యూవే అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించడం జరిగింది. లైసోజోమ్స్ ఆర్ మెంబ్రెయిన్ బౌండ్ వెసికిల్స్. ఇవి కూడా మనకి త్వచాన్ని కలిగి ఉన్నటువంటి కణాంగాలుగా చెప్పుకోవచ్చు. దే ఆర్ ఫిల్డ్ విత్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. దీంట్లో ఏమంటాయంటే మనకి జీర్ణ రసాన్ని చేసేటువంటి ఎంజైమ్స్ ఉంటాయన్నమాట, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. దే హెల్ప్ ఇన్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్. ఈ హైడ్రోలైటిక్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి చూసినట్టయితే అంతర్గత జీర్ణక్రియ, అదేవిధంగా బాహ్య జీర్ణక్రియ అనేది చేయడం తోడ్పడుతుంది. అంటే ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆటోలైసిస్ అంటే స్వయం విచ్చిత్తి, ఇవన్నీ కూడా లైసోజోమ్స్ అనేవి చేస్తూ ఉంటాయి. దీస్ ఆర్గనల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్. దీన్ని మనం ఏం పిలుస్తారంటే కణ ఆత్మహత్య సంచులుగా చెప్తారు, దీని లైసోజోమ్ అనేవి. నెక్స్ట్ 5th one చూడండి, మైటోకాండ్రియా. ది టర్మ్ మైటోకాండ్రియా వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై బెండా. బెండా అనే శాస్త్రవేత్త మైటోకాండ్రియాని నేమ్ ఇవ్వడం జరిగింది. మైటోకాండ్రియా ఆర్ సెమీ ఆటానమస్ ఆర్గనల్స్ ఆఫ్ ది సెల్. దీన్ని మనం ఆటానమస్ సెల్గా చెప్పుకోవచ్చు. దీన్ని మైటోకాండ్రియా అనేది కణంగా అంటే అది
స్వతంత్రంగా ఉండేటువంటి కణంగా మనం చెప్పుకోవచ్చు. దేని మైటోకాండ్రియా అని. దే మే బీ సిలిండ్రికల్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్. ఇది సిలిండ్రికల్ కానీ స్పెరికల్గా కానీ ఉంటుందన్నమాట షేప్ అనేది. అండ్ అక్కర్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ మెటబాలికలీ వెరీ యాక్టివ్ సెల్స్. ఎక్కడైతే మనకి జీవక్రియలు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఈ ఎక్కువ సంఖ్యలో మైటోకాండ్రియా అనేవి ఉండడం జరుగుతుంది. మైటోకాండ్రియా ఆర్ ది రెడీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ది వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇన్ ద సెల్. ఈ మైటోకాండ్రియా అనేది మెటబాలిక్ యాక్టివిటీ చేయడానికి ఎనర్జీ అనేది ఒక రీసోర్స్గా తోడ్పడుతుంది అన్నమాట. అక్కడి నుంచే మనకి ఏటీపీ తయారవడం కానీ జరగడం జరుగుతుంది. హెన్స్ మైటోకాండ్రియా డిస్క్రైబ్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ లేదా కణ సత్యాగారం లేదా కణ భాండాగారం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సెంట్రోజోమ్. సెంట్రోజోమ్ వాజ్ డిస్కవర్డ్ బై వాన్ బెండింగ్. అంటే వాన్ బెండింగ్ అనే శాస్త్రవేత్త సెంట్రోజోమ్ని గుర్తించాడు. ఇట్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ సెల్ సెంటర్. దీన్ని మనం కణ ఆధారం లేదా సెల్ సెంటర్గా చెప్పుకోవచ్చు, కణ కేంద్రంగా చెప్పుకోవచ్చు. దీన్ని సెంట్రోజోమ్ని. ద సెంట్రోజోమ్ ప్లే అన్ ఇంపార్టెంట్ పార్ట్ డ్యూరింగ్ సెల్ డివిజన్. ఇది కణ విభజన జరిగే సమయంలో ఇది యొక్క ఫంక్షన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుందన్నమాట. ది సెంట్రోజోమ్ ఆబ్సెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఒక విషయం చూడండి, ఇక్కడ మొక్కల యొక్క కణాల్లో సెంట్రోజోమ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఓన్లీ జంతు కణాల్లో మాత్రమే సెంట్రోజోమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏడోది కైనటోజోమ్స్. కైనటోజోమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బేసల్ గ్రాన్యూల్స్. దీన్ని బేసల్ గ్రాన్యూల్స్గా పిలుస్తారు. సిలి అండ్ ప్లజల్ అరైజ్ ఫ్రమ్ ది కైనటోజోమ్స్. అంటే కైనటోజోమ్స్ అనేవి సిలి అండ్ ప్లజల్ ఏర్పడడంలో తోడ్పడతాయి అనమాట. మనం సిలి అండ్ ప్లజల్ ఎక్కడ చూస్తాం? ప్రోటోజోవా వర్గపు జీవుల్లో అమీబాలో కానీ లేదా పారామిషన్ కానీ యుగ్రినాలో కానీ వాటి యొక్క లోకోమోటర్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. సిలియా ప్లజల్లా అటువంటి వాటిని ఏర్పడడం ఈ కైనటోజోమ్స్ అనేవి తోడ్పడతాయి. నెక్స్ట్ ఎయిత్ వన్, మైక్రోట్యూబ్యూల్స్. ఈ మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్. ఇవి దేని తయారై ఉంటాయంటే ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటాయి. దే గివ్ షేప్ టు సెల్స్. అంటే కణానికి ఒక ఆధారం అనేది ఆకారం ఇవ్వడం జరుగుతుంది. మైక్రోట్యూబ్యూల్స్ యాక్ట్ యాజ్ ఛానల్స్ ఫర్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ అయాన్స్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్, అంతర్గతంగా రవాణా చెందడానికి. వేటి రవాణాలో? వాటర్ అంటే నీటిని మరియు అయాన్స్, సోడియము పొటాషియం అటువంటి అయాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయడంలో తోడ్పడుతుంది అనమాట ఏవి మైక్రోట్యూబ్యూల్స్ అనేవి. నెక్స్ట్ థర్డ్ వన్, న్యూక్లియస్. కేంద్రకం అంటారు. ద న్యూక్లియస్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ బ్రౌన్. అంటే రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త న్యూక్లియస్ని కనుగొనడం జరిగింది. జనరల్లీ ద న్యూక్లియస్ ఇస్ రౌండ్ ఇన్ షేప్. సాధారణంగా ఎటువంటి షేప్లో ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది సెల్. ఇది కణం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ద న్యూక్లియస్ ఈజ్ ద డైనమిక్ సెంటర్. ఇది చాలా యాక్టివ్ సెల్గా చెప్పుకోవచ్చు. విచ్ కంట్రోల్ అండ్ రెగ్యులేట్స్ ద వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. అంటే ఈ కేంద్రం యొక్క నియంత్రణలోనే వివిధ రకాలైన మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే రెగ్యులేట్ చేయడం కానీ కంట్రోల్ చేయడంలో కానీ ఇది చాలా యాక్టివ్ రోల్ అనేది చేస్తుంది. ద న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇది కేంద్రక త్వచం ఉంటుంది. అదేవిధంగా న్యూక్లియస్ యాప్ ఉంటుంది, క్రొమాటిన్ ఉంటుంది, అదేవిధంగా న్యూక్లియస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కేంద్రకంలో ఉన్నటువంటి పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. ద న్యూక్లియస్ యాప్ కంటైన్స్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ న్యూక్లిక్ యాసిడ్. మనకి న్యూక్లియస్ యాప్లో ఏముంటాయంటే కర్బన అకర్బన పదార్థాలు ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్ ఉండవచ్చు, ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ వచ్చేటప్పుడు హిస్టోన్స్ కానీ ప్రోటమైన్స్ కానీ ఎంజైమ్స్ ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల మినరల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్రొమాటిన్ రెటిక్యులం అనేది ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియోప్లాజం లైక్ ఏ నెట్వర్క్. అంటే కేంద్రకంలో క్రొమాటిన్ అనేది ఒక వలవలే లేదా నెట్వర్క్లా ఉంటుంది. డ్యూరింగ్ సెల్ డివిజన్ ద క్రొమాటిన్ రెటిక్యులం మే షో బీడ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రోమోజోమ్స్. అంటే సెల్ డివిజన్ అంటే కేంద్రక విభజన జరిగినప్పుడు ఈ క్రొమాటిన్ అనేది ఏదైతే క్రొమాటిన్ రెటిక్యులం ఉందో అది ఒక బీడ్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడి క్రోమోజోమ్ల కింద మారుతుంది. 1 or 2 న్యూక్లియోలై, 1 కానీ 2 కానీ న్యూక్లియోలు ఉంటాయి. ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియోప్లాజం. ఈ న్యూక్లియోప్లాజం ఉంటాయి. ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది న్యూక్లియోలస్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్. ఇది ఆర్ఎన్ఏని సింథసిస్ చేయడంలోను ప్రోటీన్ యొక్క సింథసిస్లోగాను తోడ్పడుతూ ఉంటుందన్నమాట. సో మనకి మెయిన్గా ఈ కణాంగాలనే ఉంటాయన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మైటోకాండ్రియా అనేమో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్గా చెప్పుకోవచ్చు. దీన్ని కనుగొన్నది బెండ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈ మైటోకాండ్రియా ఫంక్షన్ ఏంటి? శ్వాసకి జరుగుతుంది. గాల్గి కాంప్లెక్స్ వచ్చేటప్పటికి దీన్ని స్రావ కణంగా చెప్పుకుంటారు. దీన్ని కనుగొన్నది క్యామెల్లో గాల్గే. ఇది లిపిడ్స్, హార్మోన్స్, ఎంజైమ్ ఉత్పత్తులు తోడ్పడుతుంది.
అంతర్జీవ ద్రవ్యజాలకు వచ్చేప్పటికి కణాస్థి పంజరం అంటారు. దీన్ని పోటర్ కనుగొన్నాడు. దీని యొక్క ఫంక్షన్ ఏంటి? కణ అంతర్గత రవాణాలో పాల్గొంటుంది. నెక్స్ట్ రైబోజోమ్స్, ఇది ప్రోటీన్ ఫ్యాక్టరీగా చెప్పుకుంటాం. పేలాడ్ అనే సంవత్సరంలో కనుగొన్నాడు. లైసోజోమ్స్ ఏమని చెప్తామంటే మనం సూసైడల్ బ్యాగ్స్గా చెప్పుకోవచ్చు, అంటే ఆత్మహత్య కోశాలుగా చెప్పుకుంటారు. దీన్ని కనుగొన్నది డిడ్యూవే. నెక్స్ట్ కేంద్రకం, దీన్ని మనం కణ మేధస్సులో సెల్ బ్రెయిన్ అంటారు. దీన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ అన్నమాట. ఓకే, ఇది మనకి ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఐగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.